హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 1 ప్రోమో చూసేద్దాం. పవర్‌ఫుల్ యాటిట్యూడ్ ఉన్న మన హీరో అప్పుడే ఎయిర్‌పోర్ట్‌లోంచి మన ఇండియాకి ల్యాండ్ అయ్యారు. 6.2 అడుగుల ఎత్తు, ముట్టుకుంటే మాసిపోయే రంగు, కండలు తిరిగిన దేహంతో అమ్మాయిల కలల రాకుమారులా ఉంటాడు. చాలా అందగాడు. యాటిట్యూడ్ కూడా అంతే ఉంటుంది 'రావణ్ బాస్‌కి'. ఇది హీరో. మరి హీరోయిన్ ఒక సాధారణమైన అమ్మాయి. ఆత్మాభిమానం గల అమ్మాయి. తన తప్పు లేకుండా ఒక్క మాట అన్నా సరే సహించే టైప్ కాదు. ఇంక అందం గురించి చెప్పవలసిన అవసరం లేదు. చాలా అందగత్తె. తన వైపు ఎంతమంది చూసినా తన చూపు మాత్రం ఎవరినీ చూడదు. మరి అలాంటి అమ్మాయికి మరి ఇలాంటి రావణ్ బాస్ తగిలితే వారి ప్రేమని చేరుకుంటారా? ఏం జరుగుతుంది అనేది స్టోరీ. మీకు ప్రోమో నచ్చినట్లయితే నేను స్టోరీ కంటిన్యూ చేస్తాను. అందుకే మీకు ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనీసం నార్మల్ రీచ్ కూడా రావట్లేదు. దానికి మీరు సరైన రీచ్ ఇచ్చి కామెంట్ చేసి లైక్ చేస్తేనే స్టోరీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మేము ఎంతో కష్టపడి చెప్తున్నాం. నైట్ నిద్ర కూడా ఉండట్లేదు. దానికి సరిగ్గా రీచ్ లేకపోతే మాకు బాధే కదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ హార్డ్వేర్ స్టడీస్ పూర్తయ్యాయిగా, ఇక మన బిజినెస్ కంపెనీలంతా నువ్వే చూసుకోవాలిరా. విదేశాల్లో పట్టభద్రుడైన కొడుకు భుజాల మీద చెయ్యేసి గర్వంగా అన్నారు జగన్నాథం గారు. తండ్రి కళ్ళల్లో ఆనందం స్పష్టంగా తెలుస్తూ ఉంటే భుజం మీద చెయ్యి వేసిన ఆయన చేతిని అరచేతిలోకి తీసుకుని షూర్ డాడ్ అని అన్నాడు ఆకాష్. చెప్పు, ఏ బ్రాంచ్కి నేను హెడ్ని చేయమంటావు అని అడిగారు ఆయన. ఆయన మాట విని చిన్నగా నవ్వుతూ, డాడీ హెడ్గా కాదు, వైజాగ్ బ్రాంచ్లో మేనేజర్గా నన్ను అపాయింట్ చేయండి అంటాడు ఆకాష్. కొడుకు నిర్ణయం ఏంటో అర్థం కాక, అదేంటక్కి మేనేజర్గా నేను అపాయింట్ చేయటం ఏంటి అని ఆశ్చర్యపోతూ అడిగారు ఆయన. ఆయన కంగారు చూసి చిన్నగా నవ్వి, డాడ్ ఇది బిజినెస్ స్ట్రాటజీలో ఒక భాగం. వర్కర్స్ మైండ్ సెట్ గురించి రీసెర్చ్ చేశాను కానీ ఇక స్టాఫ్ మైండ్, ఇక స్టేట్ వర్కింగ్ ఎబిలిటీ గురించి అంచనా వేయాలి అంటే వాళ్ళలో ఉండే తెలుసుకోవాలి అని నింపాదిగా చెప్పాడు అతను. చిన్నప్పటి నుంచి అతనికి తెలియని విషయాలను తెలుసుకోవటం, అందరూ అసాధ్యమనే పనిని సుసాధ్యం చేసి చూపడం అలవాటు కనుక మంచి ఆలోచన అక్కి. కానీ దానికి మేనేజర్గా ఉంటే స్టాఫ్ అందరి గురించి ఎలా తెలుస్తుంది? దానికోసం నువ్వు స్టాఫ్లో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయితే ఎక్కువ రిజల్ట్ ఉంటుందేమో. ఆకాష్ ఆలోచన ఏంటో అర్థం కాక అడిగారు ఆయన. ఆ ప్రశ్నను ముందే ఊహించిన వాడిలా అడ్డంగా తాలొప్పుతూ, డాడ్ నా స్ట్రాటజీ ఇంకా మీకు అర్థం అవ్వలేదు. ఇంకా స్టాఫ్పై కన్నేస్తూ మన కంపెనీ సీక్రెట్స్ దొంగిలించాలని చూసేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అంటే మేనేజర్ పోస్టే కరెక్ట్ అంటాడు అక్కి కళ్ళార్పుతూ. అతని మాటలు విని తలొప్పుతూ, సరే నీ ఇష్టం రా, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం చేసినా సరిగ్గానే చేస్తావు. ఇంకక్కడ ఎండీగా మన ప్రసాద్ ఉంటాడు. అతనికి మాత్రం తెలుసు నువ్వెవరో. మిగతా వారికి చెప్పొద్దంటాను. నీకేం కావాలన్నా అతను చూసుకుంటాడు. సరేనా అన్నారు ఆయన. ఇంకా కంపెనీ బాధ్యతలను ఈ విధంగా చేపట్టబోతూ దానికి సంబంధించిన దీర్ఘ ఆలోచనలు చేస్తూ సరేనంటూ తలూపుతాడు ఆకాశం. ఎవరో కొత్త మేనేజర్ వస్తున్నాడంటనే, ఎలా ఉంటాడో ఏమో. తన కుర్చీ టేబుల్ని కాస్త దూరం జరిపి రూపావంక చూసి అంటుంది స్వప్న. ఏముంది, ఇంతకు ముందు ఉన్నవాడిలాగానే. ఎవడో తలకు మాసిన ముసలోడు అయి ఉంటాడులే. రాగానే సేల్స్ ప్లాన్స్ మెథడ్స్ ఏంటని, ఏం ఫాలో అవుతున్నారని అడుగుతాడు. ఫైల్స్ కూడా చూపించమంటాడు. అంతే కదా. ఇంక నిర్లిప్తంగా అంది ఆమె. ఇంకెదురు క్యాబిన్లో ఉండి వీళ్ళ మాటలను కాసేపటి నుండి వింటున్న రాజేష్, మనమంతా ఎంత కంగారుగా ఉన్నా సరే, ఎంత ఉత్సాహంగా ఉన్నా సరే, ఏ మాత్రం చెల్లించని వ్యక్తి ఈ ఆఫీసులో తనొకతే అని ఆద్య వైపు కళ్ళు చిన్నవి చేసి చూపిస్తాడు. తనే మన హీరోయిన్. అతని మాట పూర్తవగానే, "హ్మ్, ఇంకా తన గురించి చెప్తావా? ఎవ్వరికీ భయపడదు, ఎప్పుడూ నవ్వదు, ఎవరితో సరిగ్గా మాట్లాడదు, ఏదో లోకంలో ఉన్నట్టుంటుంది. దాన్ని భరిస్తున్నందుకు ఆ పన్నాకి దండం పెట్టాలి" అని మూతి తిప్పుతూ అంది స్వప్న. అంత అందానికి ఆ మాత్రం పొగరుండాలే, ఓరగా ఆద్య వంక చూస్తూ అంటాడు విజయ్. అతని మాటలు విని నిజమేనని మనసులో అనుకుంటూ స్వప్న రూపాల వైపు చూసి నవ్వుతూ, చూడరా ఆ అమ్మాయి అందంగా ఉంది అనగానే
వీళ్ళ మొఖాలు అసూయతో ఎలా మాడిపోయాయో అన్నాడు రాజేష్. ఇక వాళ్ళేదో అనబోతూ ఉండగానే మేనేజర్ గారు వస్తున్నారు అని అందరినీ అలర్ట్ చేయడంతో కబుర్లు ఆపేసి బొకేలతో తయారయ్యారు అందరూ. ఒక్క ఆద్య తప్ప. ఆ రోజు ప్రసాద్ లీవ్‌లో ఉండటం వలన ఆకాష్‌ని రిసీవ్ చేసుకునే బాధ్యతలను ఎంప్లాయీస్‌లోని కొందరికి అప్పగించారు ఆయన. ఇంతలోనే బాస్ రానే వచ్చాడు. ఇక ఫార్మల్ ఆఫీస్ కాస్ట్యూమ్‌లో నీలిరంగు బ్లేజర్ వేసుకుని ఎంతో హుందాగా నడిచి వస్తున్న అతన్ని చూడగానే అప్పటి వరకు మేనేజర్ ఎలా ఉంటాడని ఊహించుకుంటున్న వాళ్ళ భ్రమలన్నీ నశించిపోగా అమ్మాయిలంతా రెప్ప వేయకుండా చూడసాగారు ఆకాష్‌ని. అతను పూర్తిగా లోపలికొచ్చి పలకరించినట్టు నవ్వగానే ఒక్కసారిగా తేరుకుని బొకేలతో అతన్ని ముంచేశారు. వాటినన్నిటినీ పక్కనే ఉన్న పనివాడికి ఇస్తూ అందర్నీ విష్ చేసి అందుకుంటాడు ఆకాషు. అందరూ అతన్ని మచ్చిక చేసుకోవాలనే హడావిడిలో ఉంటే ఆద్య మాత్రం తన పని తను చూసుకుంటూ ఉంటుంది. తన క్యాబిన్ నుండి అంగుళం కూడా కదలడం లేదు. అతని వైపు కనీసం చూపు కూడా తిప్పలేదు. బొకేలు అందుకుంటూ ఆద్య వైపు చూశాడు అతను. ఏమీ పట్టనట్లుగా కూర్చుని ఉన్న ఆమె వైపు చూసి బొకే కార్యక్రమం అయిపోగానే తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు ఆకాషు. కాసేపటికి తర్వాత ప్యూన్ బాలాజీని పిలిచి ఆద్యని పిలవమని చెప్పాడు. 5 నిమిషాల తర్వాత మై కమిన్ అంటున్న ఆద్య గొంతుతో తలెత్తి ఎస్ కమిన్ అని అన్నాడు ఆకాష్. పిలిచారంట? ముఖంలో ఏ భావం లేకుండా అడిగింది. ఆమె మాట్లాడుతున్న ఏ మాటకి కూడా సారని పిలవకపోవటంతో ఆకాష్‌కి కోపం వచ్చింది. ప్రపంచంలోనే సారనే ఒక పదం ఉంటుంది. తెలీదా నీకు? అని సీరియస్‌గా అన్నాడు. ఇంక చిరాకు, అసహనం కలగలిపి ఊపిరి వదిలి చెప్పండి సార్ అంది. ఆ మాట వినడంతో కాస్త కుదుటపడి ఇందాక అందరూ విష్ చేస్తుంటే నువ్వు ఒక్కదానివి సెపరేట్ ఏంటి? స్పెషలా? కనుబొమ్మలు ఎగరేసి అడిగాడు అతను. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌ని. కొత్తగా పర్చేస్ చేయబోయే బ్యూటీ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ టైంలో మీకు బొకేలిచ్చి సన్మానం చేస్తూ కూర్చుంటే ఇందులో జరిగే తప్పులకు ఎవరు బాధ్యులు? గొంతులో కాస్త కూడా వణుకు లేకుండా చెప్పింది ఆద్య. ఆమె మాటలకు ఏమనాలో ఒక క్షణం అర్థం కాలేదు అతనికి. నివ్వెరపోయాడు. ఆమె మాట తీరులోని స్థిరత్వాన్ని గమనించి ఆమెను వెళ్ళిపోమన్నాడు. ఆద్య వెళ్ళిన వెంటనే జగన్నాథానికి ఫోన్ చేశాడు ఆకాష్. ఏరా అక్కి అంతా ఓకేనా? ఎలా ఉంది ఆఫీస్? అని అడుగుతున్న జగన్నాథం గారి మాటలకి సమాధానంగా ఆ! అంతా ఓకే కానీ ఇక్కడ ఒక అమ్మాయి కాస్త వింతగా ఉంది. నాకు తనని చూస్తే మండిపోతుంది. ఇంతకు ముందు పనిచేసిన మేనేజర్ నంబర్ నాకు పంపండి డాడ్ ఒకసారి అన్నాడు అతను. ఈ చిన్న విషయం గురించి అతని నంబర్ నీకు పంపడం ఏంట్రా? ఎక్స్ మేనేజర్ గోపీనాథ్. అతన్నే నీకు కాల్ చేయమంటాను ఉండు అంటూ ఫోన్ పెట్టేశారు ఆయన. ఆకాష్ ఆలోచనలో ఉండగానే అతని ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసిన వెంటనే హలో సార్ అని వినబడింది అవతలి వైపు నుండి. అతని గొంతులోని గౌరవం విని జగన్నాథం గారు అంతా చెప్పేశారేమోనని క్షణం అనుమానం కలిగినా ఇక తనకి చెప్పకుండా వాళ్ళ నాన్న అలా చెయ్యరు అని సరిపెట్టుకుంటూ హలో సార్ ఇంతకు ముందు మీరు ఎక్కడ ఎంతకాలం పనిచేశారు అని అడిగాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ సార్ అని అన్నాడు అతను. అతని మాటతో కాసేపు ఆలోచించి ఆద్య అనే అమ్మాయి ఉంది కదా, ఆమె కాస్త అందరికంటే వేరుగా ఉంటుంది. ఆమె మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు ఆకాష్. ఆ అమ్మాయి చాలా కఠినంగా ఉంటుంది సార్. కొత్తగా ఆ బ్రాంచ్‌కి అపాయింట్ అయినప్పుడు ఆ అమ్మాయి ప్రవర్తన నాకు చాలా వింతగా అనిపించింది. కానీ ఆ అమ్మాయి పనితనం చూసి నేనేమీ అనలేకపోయేవాణ్ణి. నేను పనిచేసిన సంవత్సర కాలంలో ఆ అమ్మాయి నవ్వడమే చూడలేదు. నేను జాయిన్ అయ్యాక దాదాపు ఒక 5 నెలల వరకు నన్నసలు సార్ అని పిలవలేదు. నేను హెచ్చరించినా లెక్క చేయకపోయేది. కానీ వర్క్ మాత్రం చాలా నిజాయితీగా, చాలా వేగంగా చేస్తుంది సార్ అంటూ ఆపాడు అతను. ఇక ఆకాష్ కాసేపు ఆలోచించి ఎందుకలా ఉంటుంది? ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదా? ఆమెకు సంబంధించిన వివరాలేమైనా తెలుసా అని అడిగాడు ఆకాష్. అవన్నీ మనకు తెలీదు సార్. తన గురించి ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ. అపర్ణ అనే అమ్మాయి ఒకతే తనకి కాస్త దగ్గరగా ఉండడం గమనించాను అని అన్నాడు. సరే థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని ఫోన్ పెట్టేయబోతూ ఉండగా సార్ 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 ఒక్క నిమిషం అన్నాడు గోపీనాథ్. బ్రక్కుటి ముడివేసి ఏంటి అని అడగ్గా కాస్త మొహమాట పడుతూ అది మీరు మన కంపెనీ హెడ్ జగన్నాథం గారికి బాగా తెలిసిన వాళ్ళంట కదా. ఆయన గారి పిఏ చెప్పారు. నేను 5 ఏళ్ల నుండి మేనేజర్‌గా పనిచేస్తున్నాను సార్. కొంచెం ప్రమోషన్ గురించి ఆయనకు రికమెండ్ చేస్తారా? ప్లీజ్ అని బ్రతిమలాడతాడు అతను. ఆకాష్ చిన్నగా నవ్వుకుని సరేనంటూ ఫోన్ పెట్టేసి
కాసేపటి వరకు తదేకంగా ఏదో ఆలోచించి స్టాఫ్ అందరినీ లోపలికి పిలవమని బాలాజీతో చెప్పాడు. 2 నిమిషాల్లో లోపలికొచ్చేస్తారు అందరూ. అతన్ని చూసి మాట్లాడే అవకాశం మరోసారి దొరికినందుకు మురిసిపోతూ కొందరు అమ్మాయిలు ఉత్సాహంగా చెప్పండి సార్ అని అంటే వాళ్ళ హొయలు చూసి ఉడుక్కుంటూ చెప్పండి సార్ అని అబ్బాయిలన్నారు. ఇంక నాకేమీ సంబంధం లేదన్నట్లు ఒక మూలన నిలబడి నిశ్శబ్దంగా ఉంది ఆద్య. ఆద్యని ఊరకంట గమనిస్తూనే, ఈ బ్రాంచ్‌కి మేనేజర్‌గా వచ్చినందుకు నేను మీకు పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. వెన్యూ ఎక్కడ అనేది మీరు ఇంటికెళ్ళేటప్పుడు మన బాలాజీ చెప్తాడు మీకు. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అంటూ ఆద్య ఏదో ఆలోచించడం చూసి, వినబడిందా ఆద్య అని గొంతు పెంచి అన్నాడు. అతని గొంతులోని గాంభీర్యానికి అందరూ ఉలిక్కిపడగా, ఆమె మాత్రం నేను రాను అంది నిర్లిప్తమైన స్వరంతో. ఆమె రాను అనడంతో అహం దెబ్బతిని, ఎందుకు రావు అని సాధ్యమైనంత వరకు కోపాన్ని అణచుకుంటూ ప్రశ్నించాడు. నాకు రావాలని లేదు అని చెప్పింది తను. రావాలని ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా రావాలి. లేదంటే యాక్షన్ చాలా సివియర్‌గా ఉంటుంది అని అన్నాడు. కళ్ళు కాస్త పెద్దవి చేసి అతని వంక అసహనంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె. వెళ్తున్న ఆమె వైపు గుడ్లురిమి చూస్తూ అందర్నీ వెళ్ళిపోమన్నాడు ఆకాష్. నా గురించి ఏమనుకుంటుందసలు? ఈ రోజు గనక తను రాకపోతే అప్పుడు చెప్తా తన సంగతి అని అనుకుంటూ ఆకాష్ పనిలో మునిగిపోయాడు. మరి ఒక అమ్మాయి సైలెంట్‌గా ఉంది అంటే తన ఎనకాల ఎంత బాధ ఉందనే నేను అనుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం మీరిచ్చే లైక్స్, కామెంట్‌ని బట్టే స్టోరీని కంటిన్యూ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.